నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్నారు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. చాలా రోజుల నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అవి చూసి ఏదో నడుస్తుంది, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. 4వ తారీఖు మార్చి 4వ తారీఖున రిసెప్షన్ ఉండబోతుంది. సో వీటన్ని చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? తెలుగు ఇండస్ట్రీలో మరొక సినిమా సంబంధించినటువంటి యాక్టర్స్ పెళ్లి చేసుకోబోతున్నారు, ఎలా చూడొచ్చు? వాళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని చెప్పి రూమర్స్ వచ్చాయి, కానీ అది నిజం చేస్తూ వాళ్ళు చాలా చాలా సందర్భాల్లో దొరికిపోయారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ బాగా ఇష్టపడి ఇప్పుడు జంటగా మారబోతున్నారు. సెలబ్రిటీస్ ఒక మనకి కొంచెం న్యూస్లా ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడాలంటే ఒక చక్కని జంట. నిజంగానే వాస్తవంగా వాళ్ళిద్దరూ కూడా ఒక సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అని నిజ జీవితంలో కూడా వాళ్ళు చేసుకోవాలని భావించుంటారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రేమలు, సినిమా వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఎలా వికసిస్తాయో తెలియదు, ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతాయో తెలియదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా సంవత్సరాలుగా ఒకే వేలో ఉండి నిజమైన ప్రేమికులుగా, ఒక నిజమైన ప్రేమగా వీళ్ళిద్దరి ప్రేమ నిలిచిందనుకోవడానికి రేపు 4వ తారీఖు నిదర్శనం. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ప్రేమిస్తుంటారు, కొంతమంది చాలా మంది విడిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరి స్థాయి పెరిగినా సరే, ఇప్పుడు రష్మిక స్థాయి పెరిగింది, విజయ్ దేవరకొండ స్థాయి తగ్గింది, అయినా కానీ వాళ్ళిద్దరూ ఒకే వేలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ప్రేమ విషయంలో కట్టుబడి ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది స్థాయి తగ్గిన తర్వాత విడిపోయే ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ వీళ్ళిద్దరూ అలానే ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి మంచి జీవితం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇలాగే కలకాలం చిలకా గోరింకల్లాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా జంట చాలా మంది ఉన్నారు, సినిమా వాళ్ళు జంటలుగా చాలా ఆదర్శ దంపతులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఆదర్శ దంపతులుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు రష్మిక మందన్కి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఉంది. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ట్యాగ్ ఉంటుంది అంటారా, పోతా అంటావా? ఉంటదండి. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ అన్న తర్వాత ఆ మాత్రం మంచి పాపులారిటీ వస్తే అలా అంటారు. ఆమె ఒక సంసారంలోకి వెళ్ళిన తర్వాత సినిమా జీవితంలో పాపులారిటీ ఉన్నంతకాలం ఆమె అలాగే ఆ పేరులోనే ఆ నియమంలోనే ఉంటుంది. కాబట్టి అది తగ్గేదేమి ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయితే తగ్గుతుంది తప్ప, సినిమాల్లో ఉన్నంతసేపు ఆమెకి అంతమంది అభిమానులు చక్కగా ఉంటారు. ఖచ్చితంగా ఆమె అలా మెయింటైన్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. రియల్ జంట నుంచి రియల్ జంటగా మారబోతున్నారు. హైప్ పెరిగే ఛాన్స్ ఉందంటావా? ఒకవేళ సినిమా పరంగా వస్తే హైప్ పెరిగే ఛాన్స్ ఉందంటావా? ఖచ్చితంగా వాళ్ళిద్దరి జీవితంలో ఒక మంచి ముహూర్త సమయం 4వ తారీఖు జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఎలాంటి అరిమరికలు లేని జంటగా నిలిచారు. ఎందుకంటే వీళ్ళు ప్రేమించుకున్న దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఒకే వేలో ఉన్నారు, ఒకే స్టాండ్ మీద ఉన్నారు, ఒకే విధంగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు హీరో పడినా, కొన్ని ఇబ్బందులు హీరోయిన్ పడినా ఎక్కడా కూడా నువ్వు నాకు వద్దనే ఆలోచనలు లేకుండానే తిరిగారు అన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జంట మునుముందు ఈ పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నాలంటూ నేను కూడా సినిమా ఉంది కాబట్టి కోరుకుంటాను. నేను వీళ్ళు దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకుంటే విడివిడిగా చేస్తే బాగుంటుందా? పెళ్ళైన తర్వాత కలిసి చేసినా బాగానే ఉంటుంది, విడివిడిగా చేసినా బాగుంటుంది. పెళ్లి అయితే ఏం మారిపోదు కదా. పెళ్లి అనేది ఇద్దరు ఒక బంధంగా ఏర్పడుతున్నారు. వాళ్ళ బంధాన్ని, ప్రేమ అనే బంధాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఈ పరిపూర్ణత ఇంకా బెస్ట్ రోల్కి వెళ్తుందేమో చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం. చివరిగా విజయ్ దేవరకొండకి రౌడీ అనే పేరు ఉంది. సో మెయిన్ గా తనకి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో పెళ్లి అయితే మరి పరిస్థితి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందట. సినిమా వేరు, జీవితం వేరు. నేను ఏంటంటే సినిమాల్లో రౌడీ బాయ్ గా ఉన్నంత జీవితంలో ఉండాలని ఏం లేదుగా. కాబట్టి అభిమానులు ఎప్పుడు అలానే ఉంటారు. పెళ్లి అయిపోతే తగ్గిపోతే, పెళ్లి అయిపోయిందని చెప్పి మహేష్ బాబుకి ఫ్యాన్స్ తగ్గిపోయారంటే ఇప్పటికీ మహేష్ బాబు మీద క్రష్ ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి అతను మంచి మనిషి, మంచి వ్యక్తి. ఆయన యాక్టరే కాకుండా, మంచి యాక్టరే కాకుండా మంచి మనిషిగా కూడా ఉన్నంతకాలం ఖచ్చితంగా ఆయనకి ఫ్యాన్స్ అలానే ఉంటారు. ఎట్లా చూస్తాం? ఇక పుష్ప 3 జర లేట్ అయ్యి వస్తుంది అని అంటాం, ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నదంటే పుష్ప 3 జర వాయిదా పడ్డట్టే కదా లెక్క. ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని నాకు ముందే ఎరక. వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడే నాకు తెలిసిపోయింది ఇలా మధ్యలో ఏదో ఉండదు, ఇలా మధ్యలో ఏదో కథలు ఉన్నాయని. మొన్న అల్లు అరవింద్ సార్ ముందల్నే ఏం చేసిర్రు వాళ్ళు,
తెలుసు కదా అందరికి. వీళ్ళకి పెళ్లి అవుతుంది అని ముందే తెలుసప్ప. వాళ్ళు ఇప్పటికెళ్ళి కాదు, ఫస్ట్ ఆ సినిమా తీసిరు చూడు, దాని పేరేముంది ఆ సినిమా, ఆ గీతా గోవిందం తోటే దేవుడు గోవిందుడు కలిపిండు వాళ్ళిద్దరిని మంచిగా. మీరిద్దరు గీతా గోవిందం లాగా కలిసిమెలిసి ఉండండి అయ్యా అని ఆశీర్వదించిండు కాబట్టి వాళ్ళిద్దరు మంచిగా ఈ రోజు కలిసింది. ఆ దేవుడు బాలాజీ ఆశీర్వదించినని నేను అనుకుంటున్నాను. రియల్ జంట నుంచి రియల్ జంటగా మారిపోతారు. సినిమాలకు హైప్ పెరుగుతాంటవా? బరాబర్ పెరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీసిండ్రు అంటే ఇంకా ఇంకా పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళిద్దరు కలిసి తీస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి ఆ దేవుడు కోరుకున్నాడు. రష్మిక మందనకి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఉంది. మరి పెళ్ళైన తర్వాత ఆ ట్యాగ్ ఉంటుందంట పోతాయి ఎవరికి. ఇగో క్రస్సులు ప్రస్సులు అనేటివి పెళ్ళయ్యే వరకి, పెళ్ళైంది అనుకో అన్ని పోతాయి. కలాస్ ఒకటే ఉంటది. ఏంది తెలుసా, భార్య భర్త గంతే ఉంటది, వేరే ఏముండదు. వాళ్ళిద్దరు పెళ్లి అయితే చాలా మంచిది. దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వీడియోలు చేసే ప్రతి ఒక్కరు శ్రీరస్తు శుభమస్తు అని పెట్టండి కామెంట్స్. ఇప్పుడు పెళ్లి వేసిన తర్వాత అంటే కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ ఉంటది. సో మరి వీళ్ళు పెళ్లి వేసుకుంటే ఎలా ఉంటుంది అంటావు? ఎవరికి తగ్గిందానా? ఏడ తగ్గింది? ఐశ్వర్య రాయిని చూసినావా? ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఇప్పుడు ఇంకా అందంగా అయింది. పెళ్లి అయితే అందరు ఇంకా మంచిగా అవుతారు. అట్లా అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరి ఇగో అందం తగ్గిపోతుంది, అందరు కింద పడిపోతారు అనడం మాత్రం కరెక్ట్ కాదు. కరీనా కపూర్ ఉన్నది, ఆమె పేరు ఏం పేరు, అరే కత్రీనా కైఫ్ ఉన్నది, ఎట్లున్నది? అట్లా అవుతారు అందరు ప్రతి ఒక్కరు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం. మా పాలమూరి బిడ్డ విజయ్ దేవరకొండ తెలంగాణ అడ్డ అనేట్లాగా ఆయన ఒక మంచి పేరు క్రియేట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఈ పెళ్ళైన తర్వాత కొంతమంది అంటుంటారు కదా, పెళ్ళైన తర్వాత ఈయన రాత మారిందిరా అన్నట్లాగా అవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెయింటింగ్ స్టార్ అండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి పెళ్లి చేసుకుంటారు కాబట్టి సో కలిసి సినిమాలు ఇస్తే బాగుంటుందా? ఇక వాళ్ళ ఇష్టం ఉంటది అన్న, వాళ్ళు తీసుకుంటారు తీయరు అనేది వాళ్ళ ఇష్టము, వాళ్ళ కథ. కానీ మా పుష్ప 3 మాత్రం జర లేట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. రణబలి ఎట్లుంటది అంటే నీ అమ్మ రానా, ఈ సినిమాల బాహుబలి సినిమాల రానా ఉంటాడు చూడు, బల్లాల దేవునిలాగా అటువంటి రేంజ్ లా ఈ మూవీ వస్తున్నది. ఇంకోటి బ్రిటిష్ వాడిని బట్ మెడాకి ఇట్లా ఉరితాడేసి ఇట్లా గుర్రానికి కట్టుకొని మన పండుగ సాయనలాగా ఇక్కొని పోతున్నాడు చూడు, కిరాక్ అనిపిస్తుంది. అందరూ రణబలి సినిమాని కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. అన్న చాలా కష్టపడుతున్నాడు, ఇంతంత కష్టం కాదు. ఒక బ్లాక్ బస్టర్ కోసము ఎంత తిప్పలు పడుతున్నాడంటే బ్లాక్ బస్టర్లతో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ కోసం వెతుక్కుంటున్న హీరో ఎవరంటే మన సారే, విజయ్ దేవరకొండ సారే. అందరు సార్ కూడా మస్తు సపోర్ట్ చేయండి. బరాబర్ పోతా పెళ్లికి. ఆయన పిలిచిన పోతా, పిలవకున్నా పోతా. అర్థమైందే? ఎందుకంటే రౌడీ బాయ్ అందరికి చాలా మంచి మంచి విద్యా బుద్ధులు కూడా చెప్తాడు. ఆయన ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, కొంతమందికి నచ్చదు అంతే. స్ట్రేట్ గా మాట్లాడతాడు ఏదైనా, అంటే మనసులో ఏది లేకుండా బయటికి కక్కడమే స్ట్రేట్ ఫార్వర్డ్.